ఇలాంటి సభలు, అందుకొరికే సంఘము, అందుకొరికే ప్రసంగాలు. தேவனுடைய தயவு, தேவனுடைய கிருபை, தேவனுடைய பரிசுத்தம், தேவனுடைய மேன்மையை குறித்து கேட்க 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 దేవుని దయ, దేవుని కనికరం, దేవుని పరిశుద్ధత, దేవుని మంచితనమును గురించి వినగా వినగా அவள் திரும்ப வரும்படி எழுந்தாள். వారు తిరిగి వచ్చినట్లు వారు లేచారు. ఎన్ని నవ్వించినా మీరు నవ్వరు. ஏன்னா உங்களுடைய தீர்மானம் என்னன்னா சிரிக்க கூடாது. ఎందుకంటే మీ తీర్మానం ఏమిటంటే నవ్వకూడదని. ஆனா நீங்க சிரிக்கணும்னு தீர்மானம் பண்ணிட்டீங்கன்னா, మీరు నవ్వాలని తీర్మానం చేసుకుంటే, நான் கொஞ்சமா ஜோக் சொன்னா கூட நீங்க சிரிக்காது. నేను కొంచెంగా నవ్వించినా కూడా మీరు నవ్వేస్తుంటారు. ஏன்னா முடிவு உங்களுடையது. ఎందుకంటే తీర్మానం మీది. அந்த முடிவுக்கு நான் ஹெல்ப் பண்றேன், அவ்வளவுதான். ఆ తీర్మానానికి నేను సహాయం చేస్తున్నాను. இப்ப நீங்க சந்தோஷமா இருக்கணும் முடிவு பண்ணிட்டா, మీరు సంతోషంగా ఉండాలని తీర్మానం చేసుకుంటే நான் அதுக்கு ஹெல்ப் பண்ண முடியும். నేను అందుకు సహాయం చేయగలను. நீங்க కవలయా இருக்கணும் தீர்மானம் பண்ணிட்டா, మీరు కలవరంలోనో చింతలోనే ఉండాలని తీర్మానం చేసుకుంటే அதுக்கு நான் ஹெல்ப் பண்ண முடியும். అందుకు నేను సహాయం చేయగలను. இப்ப புரியுதா உங்க மாமியார்ல என்ன பண்றாங்க? ఇప్పుడు మీ అత్తగారు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? நீங்க கவலையா இருக்கணும் தீர்மானம் பண்ணீங்க, அதுக்கு ஹெல்ப் பண்றாங்க. కాబట్టి మీరు చింతతో ఉండాలని మీరు అనుకుంటున్నారు, వారు మీకు హెల్ప్ చేస్తున్నారు. మీ అత్తగారు వాళ్ళు. தீர்மானம் உங்களுது, తీర్మానం మీది. என்ன நீங்க தீர்மானம் பண்றீங்களோ அதுல கிருபை உண்டாகும். మీరు ఏ విషయంలో తీర్మానం చేసుకుంటారో ఆ విషయంలో కృప పెరిగింది. దానియేలు ராஜாவினுடைய భోజనத்தினால் தன்னை தீட்டுப்படுத்துகிறது இல்லை என்று தீர்மானம் பண்ணினான். రాజు యొక్క భోజనము వలన తన్ను అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నాడు. அதிகாரிகளுடைய கண்களிலே தயவு உண்டானது. అధికారి యొక్క కన్నులలో అతనికి దయ దొరికింది. நீங்க ஒரு தீர்மானத்தை எடுக்கும்போது, మీరు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు தேவன் அந்த தீர்மானத்துக்கான தயவை உங்களுக்கு செய்கிறார். దేవుడు ఆ తీర్మానానికి సంబంధించిన కృపను సమృద్ధిగా ఆయన మీకు దయచేస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ భార్య గురించి చెప్పబోతున్నారు. కాబట్టి ఇంటింటి రామాయణం అని మనం సహకరిస్తాం. நம்ம பிரச்சனையை தீர்க்கிறவர்கிட்ட போறது இல்ல, మనం సమస్యను పరిష్కరించే వారి దగ్గరికి వెళ్ళడం లేదు. நமக்கு ஏதாவது பேசிக்கிட்டே இருக்கணும், குறை சொல்லிக்கிட்டே இருக்கணும். మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి, ఎవరో ఒకరి మీద చెబుతూనే ఉండాలి. இவர்தான் என் துக்கத்துக்கு காரணம் நினைச்சா, వీరు నా దుఃఖములకు కారణమని అనుకుంటే, இவர் மாறுற வரைக்கும் நான் வெயிட் பண்ணணும். కాబట్టి ఈయన మారేదాకా నేను ఎదురు చూడాలి. కానీ நான் சந்தோஷமா இருக்க முடியும், நான் தீர்மானம் பண்ணா, నేను సంతోషంగా జీవించాలని నేను తీర్మానం చేసుకుంటే, எப்படி இருந்தாலும் ఇతడు ఎలా ఉన్నను நான் సந்தోషமா இருக்க முடியும். నేను సంతోషంగా ఉండగలను. நான் அடுத்தவங்க மேல பழி சொல்லும் பொழுது, కాబట్టి నేను ఇతరుల మీద నేపము మోపినప్పుడు, குறை சொல்லும் போது, కొరత చెప్పినప్పుడు சாவி அவங்க கையில கொடுத்துறேன். కాబట్టి తాళపు చెవిని వారి చేతికి ఇస్తున్నానని అర్థం. ஆனா நான் தீர்மானம் எடுக்கும்போது, కానీ నేను తీర్మానం చేసుకున్నప్పుడు சாவி என் கைக்கு வந்துருது. తాళపు చెవి నా చేతికి వస్తుంది. ఆమేన్. శిష్యుడైతే அங்க கருப்பா மேகம் வரும்போதே, అక్కడ నల్లగా మేఘం వస్తుండగానే, எனக்கு உங்களுக்கு எக்ஸ்பீரியன்ஸ் இருக்கு, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. இவங்க ஃபிஷர் மேன் வேற, వీళ్ళు చేపలు పట్టేవారు వేరే. ஏன்னா அவங்களுக்கு வானிலை எல்லாம் தெரியும், వాళ్ళకి ఆకాశ వాతావరణం గురించి తెలుసు. சில பேர் மழை காலம் வந்துச்சுன்னா அப்பவே மெடிசன் எல்லாம் ரெடி பண்ணிடுவாங்க. కొంతమంది వర్షాకాలం వస్తుండగానే మందులు రెడీ చేసుకుంటారండి. எனக்கு సளி பிடிக்கும், నాకు జలుబు వచ్చిందండి, రెడీ ఆవాங்க, రెడీ అవుతారండి. ஏன்னா எக்ஸ்பீரியన్స్ இருக்கு, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. ஆனா இயேசு కానీ యేసయ్య தூங்கிட்டு இருக்கிறாரு. ఆయన తుఫాను మధ్య అలజడ మధ్య నిద్రపోతున్నాడు. இவங்க போய் அவரை எழுப்புறாங்க. వీరెళ్ళి ఆయన లేపుతున్నారు. என்ன தெரியுமா எழுப்புறாங்க? ఏమి లేపుతున్నారు తెలుసా? ஆண்டவரே, దేవా, நாங்கள் மடிந்து போகிறோம், మేము మరణించిపోతున్నాం, నశించిపోతున్నాం. நான் பேதுருவை பார்க்கும்போது கேட்கலான்னு இருக்கிறேன். నేను పేతురుని చూసినప్పుడు అడుగుదాం అనుకుంటున్నా. ஏன்பா இயேசு அந்த படகுல தானே இருந்தாரு? ఏమయ్యా, యేసయ్య కూడా పడవలోనే ఉన్నాడుగా. ஐயா நாம மடிந்து போகிறோம்னு சொல்லல, అయ్యా నేను మరణించిపోతున్నానంటలేదు, நாம மடிந்து போகிறோம், మేము నశించిపోతున్నాం అంటున్నాడు. நாங்கள் மடிந்து போகிறோம். కాబట్టి మేము నశించిపోతున్నాం అంటున్నాడు. உமக்கு கவலை இல்லையா? మీకు చింత లేదా అని అంటున్నాడు. ஜெபம் பாருங்க, ప్రార్థన చూడండి. நாங்கள் மடிந்து போகிறோம், எங்களை காப்பாற்றும் இல்ல. కాబట్టి మేము మరణిస్తున్నాము, మమ్మల్ని కాపాడండి అంటలేదు. நாங்கள் மடிந்து போகிறோம் கொஞ்சம் கவலைப்படும், మేము నశించిపోతున్నాము అని కలవరపడుతూ ఉన్నారు వాళ్ళు. தேவன் திரும்ப தருகிற தேவன், దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు. நம்முடைய வேலை என்ன? మన పనేమిటి? విశ్వాసముతో మాట్లాడాలి. காரியெல்லாம் எதிர்பார்க்கும் போது, కాబట్టి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు இது இப்படியே இருக்க போறதில்ல, ఇది ఇలాగే ఉండబోవటలేదు, மாறப்போகிறது. మారబోతుంది. நான் நன்மைகளை மாத்திரம் தான் பார்ப்பேன், నేను మేలును మాత్రమే చూడబోతున్నాను. எந்த சூழ்நிலையிலையும் ఏ పరిస్థితిలో அதுக்குள்ள ஒரு நன்மை இருக்கும். అందులో ఒక మేలు ఉంటది.
அந்த நன்மையை நான் பார்த்தேன். ఆ మేలు నేను చూసి స్తోత్రం பண்ண ஆரம்பிச்சேன். స్తోత్రము చెప్పడం మొదలు స్తోత్రం பண்ண స్తోత్రము చెప్పగా చెప్పగా நன்றியினால உள்ள நிரம்ப కృతజ్ఞతతో హృదయం నిండగా சூழ்நிலைகள் மாற ஆரம்பிச்சு. పరిస్థితులు మారటం మొదలెడతాయి. வறுமையோ, అది కష్టమో, பட்டயமோ, అది ఖడ్గమో, நாசமோசமோ, నాశనమో, మోసమో, தேவனுடைய அன்பை விட்டு எங்களை பிரிப்பவன் யார்? దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయువారెవరు? அதுதான் పౌలుடைய கேள்வி. అదే పౌలు ప్రశ్న, அதுதான் கமிட்மெண்ட். అదే తీర్మానం. அப்படிப்பட்டவர்களுக்கு தேவனுடைய அற்புதங்கள் சாதாரணமா நடக்காது. అలాంటి వారికి దేవుని అద్భుతాలు సర్వసాధారణంగా జరుగుతాయి. இருந்தாலும் మీ జీవితంలో చీకటిమయమైనది, அதற்குள்ளே ஒரு வெளிச்சம் இருக்கிறது. మీలో ఒక వెలుగు ఉన్నది. அந்த வெளிச்சத்தை தேவன் வெளியெடுக்கிறார். ఆ వెలుగును దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. இருள் விலகுகிறது. చీకటి తొలగిపోతుంది. இப்பொழுதே வெளிச்சம் பிரகாசிக்கிறது. ఇప్పుడే వెలుగు ప్రకాశిస్తుంది. இருள் விலகுகிறது. చీకటి తొలగిపోతుంది. விலகுகிறது. చీకటి తొలగిపోతుంది. வெளிச்சம் பிரகாசிக்கிறது. వెలుగు ప్రకాశిస్తుంది. இனி உங்கள் வாழ்க்கை உங்களுக்காக இல்ல. ఇక మీదట మీ జీవితం మీకు కొరకు కాదు. இனி உங்களுக்காக நீங்க வாழ வேண்டியதில்லை. ఇక మీ కొరకు మీరు జీవించిన అవసరం లేదు. పేరు మార్చబడింది. உங்களுக்கு ஒரு அபிஷேகம் தரப்பட்டிருக்கிறது. మీకు ఒక అభిషేకం ఇవ్వబడింది. அந்த அபிஷேகம் ఆ అభిషేకం உலகத்தை ஆசீர்வதிப்பதற்கு ఈ లోకమును ఆశీర్వదించునే కొరకు. எருசலேமிலும் బెత్లెహేము రొట్టెలు ఇళ్ళని విన్నాగా పాపం వాళ్ళు బయటికి వెళ్ళారు. 3 మరణాలు చూశారు. దుఃఖం మిగిలిపోయింది. బ్రతుకు అల్లరైపోయింది. జీవితంలో చేయగలిగింది లేకపోయింది. కానీ తిరిగి రాగలిగితే ఎంత చక్కని మాట. ఈ రోజైనా ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని వెళ్ళారా, దేవుని సేవకుని బలంగా నిలబెట్టి అభిషేకంతో వాడుకోవడాన్ని బట్టి అందరూ చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యం దైవజనుడు చెన్నై నుంచి వచ్చిన పాస్టర్ గారికి, లాభాన్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటల గుండెల్లో పదిలపరచుకోనండి. బైబిల్ చెబుతున్న చాలా విలువైన మాట. ఏరుకుంది పరిగి, కానీ ఇక పరిగి ఏరుకునేట్టుగా పనుల మోసేట్టుగా కాక పరిపాలన దక్షతగా ఎదగాలి. ఆస్తి వారసులుగా మారాలి. మొన్న ఏరుకున్నాను, ఇప్పుడు నేను మీకు పంచబోతున్నాను. నిన్న నా జీవితం హీనస్థితిలో ఉంది. అన్యురాలనైనా కలవలసిన అదిగో ఆ యజమానితో నేను కలిశాను. యజమానితో నువ్వు ఐక్య వెళితే నిశ్చయముగా నీ జీవితం మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 దినాల పాటు కనికరించాడు. మొదలుగా ఆయనకి చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ఆశీర్వదించండి ప్రభువా. క్షేమం కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక, కృప కలుగునుగాక. క్షేమం కలుగు చేసే దేవుడు అయ్యా. ఈ ప్రాంగణంలో నిలిచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించమని, అన్నిటికీ మించి ఆత్మీయంగా బలపరిచి మీ మహిమగల రాజ్యానికి వారసులుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఈ 3 రోజుల పాటు దైవ సందేశాన్ని అందించిన అభిషక్తులైన పరిశుద్ధులకు, ఈ సభలు నిర్వహించిన అభిషక్తులైన దైవజనుడికి, సహకరించిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్.